రేపు 100% వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎవడికి నచ్చినా నచ్చకపోయినా అది సీట్ల సంఖ్య ప్రభుత్వం ఫామ్ చేసేదానికి మించిన సీట్లు ఖచ్చితంగా వస్తుంటాయి. ఎవడికి నచ్చినా నచ్చకపోయినా జరగబోయేది అదే. అందువల్ల ఏంటంటే నేను ఫైనల్గా చెప్పను, నువ్వు సుప్రీంకోర్టు 3 వారాలు వాయిదా వేసింది. ఎందుకు వేసింది వాళ్ళకి తెలియదా? ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి, తాత్కాలిక సీఎం, ప్రజలు తీర్పిస్తారు ప్రజాకోర్టులో. ఆ తీర్పిచ్చి ముఖ్యమంత్రి ఎవరవుతారు అనేది ప్రజలు రాస్తారు, నుదుటి రాత రాస్తారు. అందువల్ల మనం చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలి, చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేసే బదులు నీ బెయిల్ రద్దు చేయించుకొని నీ పార్టీలోనూ ఎవరినో ఒకరిని నీకు అనుకోవాలి. ఇప్పుడు జయలలిత కేసులో జైలుకి పోయింది, ఎవరిని పెట్టింది? పళనిస్వామిని పెట్టింది కదా. సరే నువ్వు కూడా ఇప్పుడు నువ్వు పరిపాలిస్తేనే పరిపాలన అవుతా, అంత అసమర్థులు ఉండరా? గతంలో మినిస్టర్గా ఎలాగబెట్టిన బొత్స సత్యనారాయణ చీఫ్ మినిస్టర్గా, లేకపోతే గతంలో ఆర్థిక మంత్రిగా చేసిన ధర్మాన సత్యనారాయణ చేయమను. గతంలో ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అతని క్యాబినెట్ లో ఎక్స్పీరియన్స్ ఉండే మినిస్టర్లు ఉన్నారు కదా. లేదు అందరు లెక్కలు రాసే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నువ్వు ఏ పాట పాడమంటే ఆ పాట పాడుతాడు కదా. కాబట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని చేసుకో. ఇంకో పర్సన్ మర్చిపోయారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయనకు బిఏ చదువుకున్నాడు, భాగ్యం వచ్చు. అసలు దౌర్భాగ్యం ఏంటంటే ఐఏఎస్ చదువుకున్న ఆఫీసర్లు, అర్థమవుతుందా, గ్రూప్ 1 చదువుకొని కష్టపడి ఉద్యోగాలు కొట్టినాడు. అసలు చర్చిల్లో ఎట్ట కూర్చుంటాడు సజ్జల రామకృష్ణారెడ్డికి? ఏం రైట్ ఉంది? ఒక మినిస్టర్ పక్కన సలహాదారుడు ఎట్ట కూర్చుంటాడు? కూర్చోకూడదు. ఒక్క ఆఫీస్ ప్రభుత్వ ఉద్యోగాన పైకి లేచి ఇది తప్పు సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు చర్చిలో కూర్చోవద్దని ఒకడన్నా అన్నడా? ఈ ప్రభుత్వ ఉద్యోగులు చర్చిలకు పోయారు కదా, జీతాల కోసం, పిఆర్సీ కోసం, టీఏ కోసం, డిఏ కోసం, మాకు ఈ రాలేదని. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చిలో కూర్చుండేటటువంటి కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా? వీళ్ళకి తెలియదా? ఐఏఎస్ చదువుకున్న వాళ్ళకి, గ్రూప్ 1 చదువుకున్న వాళ్ళకి తెలియదా? బిఏ చదువుకున్న వాడికి మీరంతా ఎత్తుకుపోయి మీ బతుకు చెట్ట అడుక్కుంటారంటే సిగ్గుండబడ్డ ప్రభుత్వ ఉద్యోగులకే ఎట్ట కూర్చున్నారు? చట్టం తెలియదా మీ అందరికీ? ఎందుకంటే సెక్రటరీలో ఉన్నటువంటి ఎంప్లాయీలు 3500 మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు ఎంప్లాయీస్. వీళ్ళ బొక్కలన్నీ ఏసీబీ ద్వారా వాళ్ళ దగ్గర ఉంటుంది. నీకు ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, నీకు ఎంత ఉంది, ఏసీబీని పంపిస్తా నేను, భయం. అదే చంద్రబాబు నాయుడు మీద 20 కాలు మీద లేస్తారు. చంద్రబాబు నీ అంత దేలస్తాం, మా 40 లక్షలు ఉన్నాయి ఓట్లు, మేము 10 లక్షల ఎంప్లాయీలు అయినా మా ఫ్యామిలీ మెంబర్లు వేసుకుంటే మేము ఏ ముఖ్యమంత్రి ఎక్కాలన్నా మా కుటుంబాలు ఓట్లు వేస్తేనని బెదిరిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఏమైంది? 4 ఏళ్ల నుంచి మూసుకొని పని చేసుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇట్లా జరుగుతుంది. అందువల్ల నేను అనేది ఏంటంటే రాజ్యపాలకుడు అనేవాడు రాజ్యాంగం ప్రకారం పనిచేయాల. అంబేద్కర్ మహాశయుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఒక మాట చెప్తాడు, మన తెలుగువాడైనా సర్ బిరుదు ఎవరికి ఇస్తారు? సర్వుడ్ బిరుదు మన భారతరత్న కంటే పెద్ద బిరుదు అది. బిఎన్ రావుకు ఉంది. బిఎన్ రావు అంటే ఎవరు? బెనిగల నరసింహరావు, మన తెలుగుడు. ఆయన కాన్స్టిట్యూషన్ అడ్వైజరీ కమిటీ మెంబర్, అయినా సలహాదారుడు మెంబర్, అయినా నైట్వుడ్ బిరుదుండోడు. అంబేద్కర్ మహాశయుడు, వీళ్ళందరూ కలిసి కాన్స్టిట్యూషన్ ఎందుకు రాశారు? ఒక మాట చెప్తాడు అంబేద్కర్ గారు, భారత రాజ్యాంగం మేము కష్టపడి రాశాం, చట్టాలు కానీ పాలకుడు కానీ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఈ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఆనాడే అన్నాడు అంబేద్కర్. మనం రాసుకున్న అడాప్ట్ చేసుకున్న కాన్స్టిట్యూషన్ని, ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం పరిపాలన కానీ సరిగ్గా కానీ పాలకుడు అమలు చేయకపోతే ఈ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న కర్నూలులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కర్నూలులో ఒక అమ్మాయి నవవధువుని కర్నూలులో పెళ్లి చేసుకున్నాడు. భర్త అనుమానంతో వాళ్ళ అమ్మ నాన్నలను వాళ్ళు చంపేశారు. ముగ్గురిని ట్రిపుల్ మర్డర్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పి గారు చేసి ప్రూవ్ చేసి ఛార్జ్ షీట్ వేస్తే ఉరిశిక్ష వేసింది జడ్జి గారు. ముగ్గురికి ఉరిశిక్ష, ఒకరికి యావజ్జీవకార శిక్ష. ఒప్పుకుందాం, వాళ్ళు పేదలు కాబట్టి వాళ్ళకు ఉరిశిక్ష వేసిన, యావజ్జీవక శిక్ష వేసిన. వివేకానంద రెడ్డి మర్డర్ జరిగి 5 ఏళ్ళు అయిపోయింది. ఉరి శిక్షలే, యావజ్జీవకార శిక్షలే. అసలు చంపిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు దాకా తేలేదు కదా. తేలేదు. అంటే న్యాయం అనేది క్యాపిటలిస్టులకి, డబ్బులున్నోడికి, ఒక రాజకీయ నాయకులకి, బ్యూరోక్రాట్లకి ఒక విధమైనటువంటి వ్యవస్థలు,
పేదవాడికి ఒక రకమైనటువంటి వ్యవస్థలు. కాబట్టి న్యాయం అనేది ఎతుక్కున్నా దొరకదు. కాబట్టి నేను అంటుండేదంటే ఈ దేశంలో న్యాయమూర్తులు కానీ పనిచేసేది పేదల మీదనే చట్టాలు ప్రయోగిస్తారు, కానీ పేదల మీదనే కాన్స్టిట్యూషన్ పనిచేస్తుంది. కానీ ఐపీసీ అనుకోండి, సిఆర్పిసి అనుకోండి, రేపు రాబోతున్న ఇక 3 కొత్త చట్టాలు ఇవన్నీ పోతాయి. జూలై నుంచి ఆ 3 కొత్త చట్టాలు రేపు వచ్చే ఈ ఫైనాన్షియల్ ఇయర్ జూలై నుంచి ఇవన్నీ పోతాయి. ఇంకా పార్లమెంట్ ఆమోదించింది కదా 3 చట్టాలని. ఆ చట్టాల ప్రకారమే ఇంకా ఐపీసీ ఉండదు, సిఆర్పిసి ఉండదు, ఏముండదు. అవి రేపు రాబోయే జూలై నుంచి దాని ప్రకారమే కేసులు పెట్టాలా, దాని ప్రకారమే విచారించాలా, దాని ప్రకారమే శిక్షలు ఖరారు చేయాలా. అంటే భారతదేశంలో ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్ అనేది లేనే లేదని మనకి తేటతల్లమైపోతుంది. ఈ ఒక్క కేసు ఎగ్జాంపుల్ నిన్నే మీడియాలో మనం చూసాం. కాబట్టి నేను అనేది బలిసిన దొరలకి, రాజకీయవేత్తలకి, బ్యూరోక్రాట్లకి, పారిశ్రామికవేత్తలు ఎన్ని తప్పులు చేసినా, భారతదేశ ప్రజల సంపదను ఎంత లూటీ చేసినా వాళ్ళకి ఉండవా శిక్షలా? గాలి జనార్దన్ రెడ్డి ఐరన్ ఓరు మింగేసిండు, సరిహద్దులు జరిపేసిండు అన్నాడు. వాడేమో కర్ణాటక అసెంబ్లీలో ఉండడు, కర్ణాటక అసెంబ్లీలో ఉన్నాడు. పోయి ఏం చేద్దాం చెప్పండి? ఇటువంటి వ్యవస్థలో మనం ఎలా బతకాలా? కాబట్టి 20,000 30,000 లేపోని ఒక 60,000 అనుకున్నాం. ఈ ఉద్యోగాల కోసం ఎత్తుక్కునే వాళ్ళకి దేశభక్తి ఎక్కడ ఉంది? లేనే లేదు. ఈ దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత, దాచుకున్న వాళ్ళకి దాచుకున్నంత అంత సంపద ఉంది భారతదేశంలో. సకల సంపదల కల్లా ఈ దేశం దరిద్రం ఎట్లా వచ్చిందంటే ఈ రాజకీయ నాయకుల నుంచి, బ్యూరోక్రాట్ల నుంచి. ఈ బ్యూరోక్రాట్లు ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? వాళ్ళ గతంలో చేసిన తప్పుల నుంచి కాపాడుకోవటాన్ని రాజకీయాన్ని అస్త్రంగా వాడుకుంటారు. అందువల్ల బ్యూరోక్రాట్లు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయటానికి కాదు, వాళ్ళ దోచిన ఆస్తులు కాపాడుకోవటానికి. బ్యూరోక్రాట్లు అనేవాళ్ళు రాజకీయ నాయకులు ఇద్దరు మిలాఖత్ అయిపోయి పోలీసులను అడ్డం పెట్టుకొని సకల సంపదను లూటీ చేస్తున్నారు. భారతదేశం చదువుకున్న యువత కళ్ళు అప్పగించి చూస్తూ ఉంది. సోషల్ మీడియాలో యూస్ కోసం వీడియోలు చేసుకొని బతికేవాళ్ళు కొంతమంది. ఏం చేయమంటారు చెప్పండి? నాలాంటి వాడు గలం ఎత్తున్నాడు అనుకో, మేము కత్తి ఎత్తుతుంటాం, రారా అంటుండా. నీకు అంత దమ్ముంటే రారా అని చెప్పిన, ఓ అబ్బో బెదిరిస్తారు చాలా. బెదిరించే బ్లడ్ కాదురా ఇదే, రారా బాబు చూసుకుందాం అన్న. మొన్న కూడా ఒకడు అంటుండు, ఒరే భారతదేశం అంతా ఉండవురా మేము సుభాష్ చంద్రబోస్ అభిమానులు, మా సుభాష్ సేనతో పెట్టుకోబాకండ్రా, మా హిందూ వాహిని సంస్థతో పెట్టుకోబాకండ్రా, పెట్టుకుంటే పుచ్చిలు లేచిపోతాయిరా, మాయగాది మీ లేచిపోతే మా జగనన్న తోపు తురుంకాను అని అంటే ఏడు భయపడేటోడు ఊళ్ళు లేడరా, దేశభక్తులు రాయడా. సుభాష్ సేన ఒకటి ఉందరా, చాలా జాగ్రత్తగా ఉండండిరా. మీరుండేది 13 జిల్లాల్లోనే, కాకపోతే 26 జిల్లాల్లో ఉండరు. మేము దేశం అంతా ఉండవురా స్వామి, 29 రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఉండరు. ఏడ దిక్కితే ఆడ పొడుస్తారా, కొంచెం మీరు జాగ్రత్త, ఆయన కోసం ఎందుకు మీరు పొడిపించుకుంటారు అని చెప్పా. అందువల్ల ఏంటంటే ఈ సవాళ్ళకి బెదిరిపోయేవాళ్ళం కాదు, నిక్కచ్చిగా మాట్లాడటం, ధర్మం వైపు ఉంటాం, సత్యం వైపు ఉంటాం. మన ధర్మం సత్యమేవ జయతే, మన ధర్మం ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని మనం కాపాడుతుంది, అది మనల్ని కాపాడద్దని నమ్మేవాళ్ళం. మన ధర్మం లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు. ప్రపంచంలో ఉన్న అందరూ బాగుండాలని కోరుకుండేది మన సనాతన ధర్మం. దాన్ని మేము పెట్టుకున్న వాళ్ళం. కానీ తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. అందరూ ఇళ్లలో కాంతులు విరజమ్మాలని మన శాస్త్రం ఘోషిస్తూ ఉంటే దుర్మార్గులు దుష్టులు పురాణం నుంచి ఉండరు. ఇప్పుడు ఒకటి చెప్తానండి నేను సింపుల్గాను. రాముడు సరయూ నది తీరాన, గంగా నది ఉపనది సరయూ నది ఒడ్డున ఉన్నాడు. కోసల దేశ రాజ్యాధీశుడు వాళ్ళ భార్యని ఒక ఓడెత్తుకోపోయిండు, లంకలో దాచిపెట్టిండు. లంకలో పుట్టినంత రాక్షసులు కారు, అక్కడ లంకాధీశుడు ఎత్తుకోపోయిండు. ఆమెను తీసుకొచ్చుకోవటం కోసం గుహుడు సాయం చేసిండు నది దాటడం కోసం. తర్వాత ఉడత సాయం చేసింది, తర్వాత ఆంజనేయుడు కోతులు సాయం చేసినాయి, కిష్కింద రాజ్యం కోతులు సాయం చేసినాయి. దేవుడు అంటే వసుదేవుడు అంటోడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు ధర్మం కోసం. మీకు అర్థం కావటంలే నేను చెప్పే ప్రతి పాయింట్ ఎలా ఉంటుందంటే, అప్పుడు సీతమ్మని కట్టుకున్న భార్య చెప్పింది ఇది ధర్మం గారు, పరస్త్రీని అపకరించడం తప్పు, కాబట్టి సొంత తమ్ముడు చెప్పిన అన్న ఇది నీకు ధర్మం కాదు, ఇది నువ్వు వినాశనానికి, లంకా రాజ్యం వినాశనానికి దారితీస్తుంది, కాబట్టి సీతమ్మని పంపించేద్దాం అన్న రాజ్యం కాబట్టి విన్నడా? వినలా. ఏమైంది? చివరికి చచ్చి ఊరుకునిండు.